నమస్తే. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ సంస్కరణలతో ముందుకొస్తోంది. ప్రతి స్కూల్లో పేరెంట్స్, టీచర్లతో కూడిన 10 మంది కమిటీ ఏర్పాటవుతుంది. 5 మంది తల్లిదండ్రులు, 4 మంది టీచర్లు, 1 యాజమాన్య ప్రతినిధి ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ ప్రతి 2 సంవత్సరాలకు ఫీజు నిర్ణయం తీసుకుంటుంది. ఫీజులను రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు పర్యవేక్షిస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ప్రైవేట్ బడిలో 25% సీట్లు పేదలకు ఉచితం. దరఖాస్తు చేస్తే ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఇది ఫీజుల బాధ నుండి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించనుంది. యాజమాన్య సంఘాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించాయి. విద్యలో పారదర్శకతకి ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.